అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఒకవేళ సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని తప్పుపట్టినా వెనక్కి తగ్గేదే లేదని ట్రంప్ సర్కార్ తేల్చి చెప్పింది. టారిఫ్లపై కోర్టు స్టే ఇస్తే మరుసటి రోజే ప్రత్యామ్నాయ చట్టాల ద్వారా మళ్లీ పన్నుల వాత పెడతామని ట్రంప్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ సంచలన ప్రకటన చేశారు. మరోవైపు గ్రీన్లాండ్ అంశంపై మిత్ర దేశాలైన యూరోప్ దేశాలపై కూడా ట్రంప్ సుంకాల కొరడా జులిపించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ విధానంపై పట్టుదలగా ఉన్నారు. ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో టారిఫ్ల విధింపుపై విచారణ జరుగుతున్న ఫలితం ఎలా వచ్చినా తమ దారి తమదే అంటున్నారు ట్రంప్ సన్నిహితులు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ తాజా ఇంటర్వ్యూలో కీలక విషయాలు వెల్లడించారు. అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద విధిస్తున్న టారిఫ్లను కోర్టు రద్దు చేసిన సెక్షన్ 301, సెక్షన్ 232 వంటి ఇతర వాణిజ్య చట్టాల ద్వారా వెంటనే పన్నులు మళ్లీ విధిస్తామన్నారు. కోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజే వైట్ హౌస్ ప్రణాళికలు రూపొందించిందని చెప్పారు. అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం మరియు దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యతనివ్వడమే ఏకైక అజెండా అని స్పష్టం చేశారు. కేవలం వాణిజ్యపరంగానే కాకుండా భౌగోళిక రాజకీయాల కోసం కూడా ట్రంప్ టారిఫ్లను ఒక ఆయుధంగా వాడుతున్నారు. గ్రీన్లాండ్ను అమెరికాకు విక్రయించడానికి నిరాకరించినందుకు డెన్మార్క్తో పాటు మరో 7 ఐరోపా దేశాలపై 10% నుంచి 25% వరకు పన్నుల వాత పెట్టారు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నార్వే వంటి మిత్రదేశాల వస్తువులపై ఫిబ్రవరి 1 నుంచి టారిఫ్లు అమల్లోకి రానున్నాయి. గ్రీన్లాండ్ను డెన్మార్క్ అమ్మకపోవడం వల్ల అమెరికా భద్రతకు ముప్పు ఉందని, అందుకే ఈ కఠిన నిర్ణయమని ట్రంప్ సమర్థించుకుంటున్నారు. ఇది బ్లాక్మెయిల్ రాజకీయమని యూరోపియన్ యూనియన్ మండిపడుతోంది. ప్రతిగా అమెరికా ఉత్పత్తులపై కూడా సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తోంది. ట్రంప్ నిర్ణయాలపై స్వదేశంలోనూ విమర్శలు వెలువెత్తుతున్నాయి. అత్యవసర అధికారాలనేవి విపత్కర పరిస్థితుల కోసం వాడాలి కానీ గ్రీన్లాండ్ కోసం కాదని సెనేటర్ రాన్ పాల్ వంటి రిపబ్లికన్లే పెదవి విరుస్తున్నారు. ఆర్థికవేత్తలు సైతం ఈ టారిఫ్ల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పులు ఏవైనా ట్రంప్ మాత్రం తన టారిఫ్ మంత్రం ఆపేలా కనిపించడం లేదు. అగ్రరాజ్యం వర్సెస్ ఐరోపా మధ్య మొదలైన ఈ వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి.